కొత్తలోడు బాధపడితే టేడ్స్ కట్ చేస్తా అన్నారు కదా, అట్లా చేసిరా మరి? చేసేసిరా? చేసిన. అదేందో నేను చెప్పనా? చెప్పండి. గొడవట్టిరు కదా ఎమ్మెల్యేలక, అది కాదనకన్నా గుండె ఇంత గాయం కావడానికి కారణం కులమేనా? ఒక రీజన్ అనుకోవచ్చు. కులం తక్కువడు గింత సిటీలో గింత యూత్ మెయింటైన్ చేసుకుంటూ ఎక్కడ పోయినా ఇంత పరిచయాలు ఇంత ఇదని కూడా. ఇప్పుడు ఎన్ని కోట్లు వస్తుంటారన్నా? దేవుని దయ వల్ల ముక్కడు బోధ తింటా ఇంట్లో పొద్దున. బండ్ల 500 ఉన్నాయా డీజిల్, 100 రూపాయలదా పెట్రోల్, 2 వీలర్. అంతే. బయటికి పోతా ఏడపోయినా గిరికి హన్మకొండ కాయపేట వరంగల్. నాకు ఇక్కడ ఉంటే తిరిగి నా ఖర్చులు కూడా లేదు. సరిపోద్దా? సింగిల్ బ్యాచులర్ నేను. ఈ జీవితం సరిపోద్దా? సరిపోతే ఫుల్ హ్యాపీ ఉన్నాను. ఇప్పుడున్న చదువులు వాళ్ళ స్వార్థము, సొసైటీ మీద బాధ్యత ఉండదు. సొసైటీ మీద బాధ్యత, సొసైటీ నాకేమిచ్చింది అని అందరూ అంటారు. అసలు నువ్వు సొసైటీకి ఏమి ఇచ్చినావు? అట్లా నేర్చుకునే అన్న ఇంత పిల్లలకు సాయం చేస్తాము, అది మన బాధ్యత. సాయం చేస్తారంటే ఇప్పుడు నేను పోయినా పెద్ద అదే లేదు, నలుగురికి సాయం చేయడం నాకు చిన్నప్పటి నుంచి. ఇంత పేరు సంపాదించుకున్నారు, ఇంత పరిచయాలు సంపాదించుకున్నారు, ఇంకా పెళ్లి కూడా చేసుకోలేదు కన్నా. ఏమో అట్లా అయిపోయింది, అది కాలేదు, అటు సైడ్ ట్రాక్ చేయలేదు. ప్రేమించి ఓడిపోయారని అదేం లేదు, ప్రేమాలు దోమలు కావన్నీ ఏం లేవు. కానీ చూడొచ్చా పెళ్లి ఇప్పట్లో? బానిసత్వంగా ఉంటే నువ్వు అనుకున్నది నువ్వు రీచ్ అవుతావు కావచ్చు. ఆ బానిసత్వము ఇటువంటి కులంలో రాదు. ఎస్పెషల్ డిన్నా అంటూ దగ్గర అసలే రాదు కాదు. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ సింహాద్రి. అన్న డిన్నా బాయ్, వరంగల్ డాన్ అంటుంటారు, ఇక్కడ యూత్ ఐకాన్ అంటుంటారు. అన్న ఇప్పుడు మన హిట్ టీవీతో ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. ఎట్లున్నారన్నా? అంత బాగా దేవుని దయ వల్ల. ఓకే, దేవుని దయతో బాగానే ఉన్నారు. అన్న డిన్నా బాయ్, డిన్నా బాయ్, డిన్నా బాయ్, డిన్నా బాయ్ అంటే డానా పొలిటీషియన్ అన్న? డిన్నా బాయ్ అంటే నాకన్నా పెద్ద వాళ్ళకి తమ్ముడిని, నాకన్నా చిన్న వాళ్ళకు ఒక అన్నని ప్రేమతో పిలుచుకుంటారు. అట్లా డిన్నా అని పిలుస్తారు, డిన్నా బాయ్ అని పిలుస్తారు, డిన్నా తమ్ముడు అని పిలుస్తారు, డిన్నా కొడుకు అని పిలుస్తాడు, డిన్నా మన్మడు అని పిలుస్తారు. అట్లా పిలుస్తారు. డిన్నా బాయ్ అంటే ఇక కొంచెం ప్రేమ ఎక్కువై పిలుస్తారు, అంతకుమించి ఏం లేదు. సరే, వాళ్ళ ప్రేమ వాళ్ళు చూపిస్తున్నారు. మరి ఇంకొందరు ప్రేమతో పాటు మీ పైన కోపాన్ని కూడా చూపిస్తున్నారు. పెద్దమ్మగడ్డ డాన్ అంటున్నారు, కొందరు రౌడీ అంటున్నారు. మరి దాన్ని ఏమంటారన్నా? మంచి ఎంత 10 మంది ఉంటే చెడు కూడా దానంతా 10 మంది ఫాలో అవుతూనే ఉంటారు. ఎంత పాజిటివ్ వస్తూనే ఉంటుంది, దాని వెనుక నెగిటివ్ వస్తూనే ఉంటుంది. వాళ్ళు ఏదో అనుకుంటే నేనేం పట్టించుకోను. మరి నిప్పు లేనిది పొగరాదని కూడా అంటారు కన్నా. వాళ్ళు నా పైన ఈర్ష్యతోట లేకపోతే కోపంతోట, వాళ్ళ మనసులో ఏముందో నాకు తెలియదు, కానీ నా మనసులో మాత్రం నాకు ఇప్పటివరకు శత్రువులు ఎవ్వరు లేరు. మీకు శత్రువులు లేరా? లేరు, నిజంగా లేరు. అన్న మీరు దేవుని నమ్ముతారు, మీకు భక్తి ఎక్కువ, భయం ఎక్కువ, నియతి విలువలు అన్ని ఎక్కువ. నేను ఎంక్వైరీ చేసిన, చేయండి, నాకు తెలుసు. నిజంగా మీకు శత్రువులు లేరా? లేరు. నిజంగా నా మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నా నాకు ఇప్పటి వరకు శత్రువులు ఎవరు లేరు. డిన్నా బాయ్కి శత్రువులు లేరు? లేరు. వరంగల్ మొత్తంలా లేరు, ఎక్కడ కూడా ఒక్కడు కూడా లేరు బ్రదర్, చెప్తున్నా కదా లేరు. నాకు తెలిసి నేను ఎవరికైనా హాని చేస్తే వాళ్ళు నాకు శత్రువులు అయితే, నేను ఎవరికి నాకు తెలిసి నా ఊహకు తెలిసి నాకు తెలిసి నేను ఇప్పటివరకు ఎవరికి హాని చేయలే, నష్టం చేయలే, కాబట్టి నాకు శత్రువులు లేరు అని నేను. మనం హాని చేస్తేనే మనకు శత్రువులు కావాల్సిన అవసరం లేదన్నా. మనకు ఎవరైనా హాని చేసినా కూడా మనకు శత్రువులు తయారయ్యొచ్చు. ఇక దానికి నేనేం చేయలేను. అట్లా చేసిన వాళ్ళు మీకు శత్రువులు గారా? వాళ్ళు అట్లా అనుకుంటారు, కానీ నేను వాళ్ళని శత్రువుగా ఫీల్ కాదు. అంత చేసినా కూడా శత్రువుగా ఫీల్ అయితే నేను ఫీల్ అయితే స్టిల్ ఇప్పటికి కూడా కొంచెం కూడా. ఎందుకన్నా? అంటే నా మనస్తత్వం అటువంటిది, నా లైఫ్ స్టైల్ అటువంటిది, నేను పెరిగిన విధానం అటువంటిది. ప్రేమే నాది, నా ఆయుధమే ప్రేమ. అంత ప్రేమ చూపిస్తారు, ప్రేమే ఆయుధం అంటారు. అందుకే ఇంకా డిన్నాన్ని ఇట్లనే ఉన్నాడు, అంతేనా? అంతే. ఎందుకు డిన్నాన్ని ఇట్లా ఉన్నాడు అంటే ఎట్లున్నాడు? ఏం కాకుండా అయిపోయిండు, ఒక పదవిలో లేడు, కనీసం అంటే కార్పొరేట్ పదవిలో కూడా లేడు. ఎంపీగా చూడాల్సిన వ్యక్తి ఇలా కార్పొరేటర్ పదవిలో కూడా లేకుండా పోయిండు. నేను మొన్నటి వరకు కార్పొరేటర్గా చేసిన. వాస్తవంగా రాజకీయాలలో ఎవరైనా ఒక కార్పొరేటర్ చేసిన వాళ్ళకు ఎమ్మెల్యే చేయాలని, ఎంపీ చేయాలని
ఎమ్మెల్యే చేసిన వాళ్ళు మినిస్టర్ చేయాలని, మినిస్టర్ సీఎం చేయాలని ఆశలు ఉంటది. అది ఆశపడడంలో తప్పు లేదు. అట్లా నేను కూడా కోరుకుంటున్నా. అంటే ప్రజలకు ఇంకా నేను చేయాలనే స్వార్థము, ఇష్టము, ప్రేమ, ప్యాషన్ నాకు బాగుంది. చేయాలనే ఉద్దేశంతో నేను వాస్తవంగా ఇప్పుడు కాకపోయినా రేపు అయితే 100% వస్తా. రేపు కాకపోయినా ఎల్లుండి కంపల్సరీ అవుతాను. నేను అయి తీరుతా, 100% తీరుతా. అయితా. ఎన్నేళ్ళు ఉన్నారా టీఆర్ఎస్ పార్టీలో మీరు? టీఆర్ఎస్ పార్టీలో సుమారు 2001 పార్టీ పెట్టినప్పటి నుంచి 2023 వరకు సుమారు 23 సంవత్సరాలు జర్నీ. 20కి పైన సంవత్సరాలే మీరు ఆ పార్టీ తోటి అనుసంధానమే ఆ పార్టీలో కొనసాగారు. మంచి మంచి నాయకులతోటి పరిచయాలు కూడా ఏర్పరచుకున్నారు. అవును. డిన్నా అంటే టిఆర్ఎస్ అంటే డిన్నా అనే పేరు కూడా మీరు వరంగల్ తెచ్చుకున్నారు. మరి ఇంత తెచ్చుకొని ఆ పార్టీలనే మీరు ఏం కాలేకపోయినారు? నిన్నగాక ముందు వచ్చిన కాంగ్రెస్ పార్టీలు ఇంకేం ఎదుగుతారన్నా? సరే, వాస్తవంగా టిఆర్ఎస్ పార్టీలా నాకు ఉద్యమంతో డిన్నాకు గుర్తింపు వచ్చింది. కొంచెం ఉద్యమంలో బాగా ధైర్యం చేసి ముందు బాగులో ఉండేది. వాస్తవంగా ఒక వ్యక్తి ద్వారా నేను టిఆర్ఎస్ పార్టీకి దూరమైన, నమ్మక ద్రోహం నమ్మించి మోసం చేసిండు. అది ఇక ఇష్టమైన వ్యక్తే నమ్మక ద్రోహం చేసే వరకు తట్టుకోలే వ్యక్తి. అవును, మీకు నమ్మక ద్రోహం చేసిండు. నమ్మక ద్రోహం చేసిండు. అంత పెద్ద నమ్మక ద్రోహం అంటే ఇక తట్టుకోలేంత నమ్మక ద్రోహం చేసిండు. డిన్నా అన్నకి అంత పెద్ద ద్రోహం చేసిండంటే ఆ వ్యక్తికి ఒక పేరైతే ఉంటది కదా, గట్టి పేరే. ఇక పేరెందుకు లేండి, వరంగల్ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు అందరికి తెలుసు. అంటే పేరు చెప్పడానికి భయపడుతున్నారా? భయంకే భయం చూపెట్టినోని మొన్న 22-23 సంవత్సరాలు ఎదురుగా నిలబడ్డోని. భయం ఏం దెయ్యాలు కాకపోతే రేపు చేస్తా. సచ్చుడు గ్యారంటీ అనేది నాకు తెలుసు కాబట్టే ఆనాడు ఉద్యమంలో, మొన్నటి వరకు కూడా ఆనాడు ఉద్యమంలో నన్ను రాత్రికి ఎన్కౌంటర్ దాకా ఎత్తుకోబోయిలు 2 సార్లు. ఒక్కసారి కూడా ఎన్కౌంటర్ దాకా ఇందాక చెప్పిన వ్యక్తి కాదు. అప్పుడున్న తెలంగాణ ఉద్యమంలో నేను ఉన్న సమయంలో మొన్న జరిగిన, నేను 2021 నాడు నాకు ఎప్పుడైతే కార్పొరేటర్ టికెట్ ఇయ్యలేదో అప్పటి నుంచి నేను అధిష్టానానికి దగ్గర ఉన్నా కానీ ఇక్కడ లోకల్ గా ఎవరికి దగ్గర లేకుండే, లోకల్ లీడర్లకు. అయినా ఎదిరించి నిలబడ్డా, ఇప్పటికి నిలబడతా. నా శ్వాస ఉన్నంత వరకు నేను ఎదిరించి నిలబడతా. మరి ఎన్కౌంటర్ కే దగ్గర పోయినా మీరు పేరు చెప్పడానికి ఎందుకన్నా వెనకడుగు చేస్తున్నారు? నేను వాళ్ళని పెద్ద హీరోని చేసిన అయితే అవ్వచ్చు అనుకుంటాను. అంతేనా? జనాలందరికి తెలుసు, అతనికి కూడా తెలుసు. నేను నా నోటితో అనలేను. ఎందుకు అనంటే పేరు ఉచ్చరించడం కూడా ఇష్టం లేదా? ఇష్టం లేదు నాకు, ఇక ఇష్టం లేదు. అది అంత పెద్ద మోసం. పెద్ద మోసం అంటే పెద్ద నమ్మకం. టికెట్ తీయకపోవడమా మోసం? టికెట్ రాజకీయంలో వచ్చుడు పోవుడు కామన్. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు 23 సంవత్సరాలు చేసిన టిఆర్ఎస్ పార్టీలో నీ స్థాయి ఏంది అని అన్నారు. నాకు ప్రజల స్థాయి వచ్చింది. నాకు స్థాయి వచ్చింది కాబట్టి హిట్ టీవీ హైదరాబాద్ నుంచి సింహాద్రి ఇక్కడికి వచ్చిండు, యాజమాన్యం వచ్చింది అంటే నాకు ఇంతో అంత ఉంటేనే వచ్చింది. ఆ ఆస్తిపాస్తులు నాకు నా జనాలు, నన్ను నమ్ముకున్న మా అన్నదమ్ములు, నా కుటుంబ సభ్యులు, నాకు అది ఉన్నది కాబట్టి మీరు ఆ నుంచి ఇక్కడికి వచ్చి వాస్తవంగా వస్తాయి. అందరు ఆశించిన వాళ్ళందరికీ పదవులు రావాలంటే రావు. అందులో నాకు రాకపోయినా బాధ లేదు. కానీ పక్కకే ఉండి చెప్పకపోవడము అది పెద్ద హట్ అయింది ఇక్కడ. ఆ హట్ ఎట్లయిందంటే ఎంత ప్రేమ అన్నదాన్ని గుండె రాడ్డు బండర్లాగా అయిపోయింది. వ్యక్తి పేరు చెప్పే ధైర్యం ఉన్నా కూడా చెప్పడం మీకు ఇష్టం లేదు, అందుకే చెప్తలేరు. బట్ చెప్పే దమ్ము ధైర్యం అన్ని నా దగ్గర ఉన్నాయి, నేను చెప్తా. ఆ వ్యక్తి పేరు దాస్యం వినయ్ భాస్కర్, రైట్? ఇక మీ ఇష్టానికి వదిలిపెడుతున్నది నేను. సరే, ఆ వ్యక్తి పేరు దాస్యం వినయ్ భాస్కర్. ఎందుకంటే ఇక్కడ ఈ వరంగల్ ఎవరిని అడిగినా కూడా చెప్తారు. నేను తెలుసుకొని ఇడి దాకా వచ్చిన అన్న, అంత ఉట్టిగేం రాలే. 20 ఏళ్ళ బంధం కదా అన్న మీ ఇద్దరిది. అట్లెట్లా పోయిందన్న అంత అలకగా? 20 ఏళ్ళ బంధం కదా, అంటే పొలిటికల్ గా ఒక వ్యక్తితోటి 20 ఏళ్ళు ఏ ఇబ్బంది లేకుండా అంత ప్రేమ కొనసాగడం అనేది నాకు తెలిసి ఈ రోజుల్లో చాలా కష్టం. అలాంటి రిలేషన్ మీరు మెయింటైన్ చేసారు. వాస్తవం ఏంటంటే నాకు మా ఇంట్లో, నేను మా ఖాందాంలోనే మా ఇంట్లో నేను పెద్దవాడిని. నాకు ఒక అన్నలాగా నేను భావించిన ఏ త్యాగానికైనా సిద్ధపడ్డా నేను. వాస్తవంగా ఎంత పెద్ద ఆనాడు ఆయనతో తిరగద్దు అని నన్ను పోలీసు వాళ్ళే కానీ, వాస్తవంగా లోకల్ లీడర్లు, లోకల్ ఉన్న రౌడీలే కానీ, పెద్ద పెద్ద వ్యక్తులే కానీ నన్ను బెదిరించినా కూడా వాళ్ళకి ఎదురుపోయిన ఆయన కోసం. కానీ నా గురించి ఎప్పుడు నేను నా గురించి, నా కుటుంబం గురించి ఎప్పుడు ఆలోచించలే. మొత్తం ఆయన వ్యక్తి గురించి, ఆయన ఎదుగుదల గురించే. నేనే కాదు, నా లాంటి వాళ్ళు పిచ్చోళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన పోయినా ఇదే వరంగల్లో పేరు పోసిన లౌడీలు నన్ను ఎక్కడికెక్కడికో పిలిపించిండ్రు, ఎక్కడెక్కడో ఏదో చేసిండ్రు. అయినా కూడా నేను ఎక్కడ తగ్గలే, తల వంచలే నేను. అటువంటి వ్యక్తి. మరి నాకు ప్రయత్నం చేసారా మిమ్మల్ని? అంత ధైర్యం ఏం చేయలేదు.
అంత ధైర్యము డిన్నర్ ముట్టుకోవాలంటే కొంత ఆలోచించాలి. అంతగానం ఉందా అన్న మీ దగ్గర? ఉంటది కదా, అంతగానం నా ఉంటది. నా కలేజే నా ఆస్తిపాస్తులు. ఏం చూసుకోనన్నా? రేపా ఎల్లుండా ఎట్లాగైనా చచ్చిపోవుడే. ఇయ్యాల కాకపోతే రేపైనా. దానికి భయపడాల్సిన అవసరమే ఉన్నది. భయం లేదా అన్న నిజంగా? భయం దేనికి భయం? భయం అయ్యే వాళ్ళకి భయపడతా, దేవునికి భయపడతా. తప్పు చేసిందంటే భయపడతా. ఇక దేనికి భయపడతా నేను? మీకంటే పెద్ద పేరు మోసిన డాన్లు ఉన్నారన్న వరంగల్. అరే డాన్లకు నేను భయపడాలా? భయపడరా? భయపడాలి, రూల్ ఉన్నదా? భయపడరా మీరు? భయం దేనికి భయపడాలి? దేనికి భయపడాలి? ఇంత డైరెక్ట్ గా ఇంత డేర్ గా చెప్తా ఉన్నారు కదా, ఎవరికి భయపడాలి దేనికి భయపడాలని. రేపు ఏమన్నా మరి మీ ఇంటి దాకా వస్తే సమస్య చూస్తా, ఎదురిస్తా. అరే సమస్యలు దేవుని దయ వల్ల నలుగురు నా దగ్గరకు వచ్చి నేను చేసుకుంటారు. అయినా నేను పెద్ద అదేం కాదు. నాకు సమస్య వచ్చినా కూడా నేను కూడా పోయి చేసుకుంటా. కానీ భయము, డార్కారిజము, గుండాయిజము చేయాలి అది ఇది అని అంటే దానికి నేను ఫస్ట్ నుంచి వ్యతిరేకి. ఫ్రమ్ ద బిగినింగ్ నేను దాన్ని బాగా డెడ్ అగైనెస్ట్ వాటి కోసం. ఓకే సరే, మీరు భయపడరు బాగుంది. మీరు ఎవరిని భయపెట్టలేదా? నేను ఎవరికి భయపడతా? నేను ఎవరిని భయపెట్టలేదా? నేను భయపట్టలే ఎవరిని కూడా భయపడ. ఇప్పుడు కూడా ఎప్పటి కూడా పెద్ద రాజకీయ ప్రస్థానంలో డిన్నాబాయ్ ఒక్కరిని కూడా బెదిరియలేదా అన్న? బెదిరియలే అంటే నేను బెదిరించిన నాకు తెలిసి నేను అంటే ప్రేమగా బెదిరియొచ్చు. ఇప్పుడు నువ్వు నాకు సింహాద్రి ఉన్నాడు, ఆ హక్కుతోటి నేను బెదిరియొచ్చు కావచ్చు. కానీ మా వాళ్ళు ఉన్నారు కానీ నేను ఏదో కావాల్సుకుని తమ్మి ఇది నా ఇలాకా ఇక్కడ రాకు, తమ్మి నువ్వు తక్కువ ఉండు ఎక్కువ చేస్తున్నావు బాగా ఇట్లా ఎప్పుడు ఎవరికి కూడా డాగేలే? ఏలే ఎప్పుడు కూడా ఏలే మనస్ఫూర్తిగా చెప్తున్నారా? ఏలే నేను డాగులు అవి వేయమే. కానీ వాస్తవంగా ఎదిరిస్తా, పోయి అడుగుతా. అన్న ఇట్లా ఏంది, ఏదేమో అన్నవంట ఇదేందన్న ఆ స్టైల్ అడుగుతా. కానీ నన్ను ప్రేమిస్తారు వాళ్ళు కూడా. చిన్నవాడినైనా పెద్దవాడినైనా గౌరవిస్తారు, ప్రేమిస్తారు. నన్ను ఇప్పటి వరకు అయితే ఎవరు దేవుని దయవల్ల ఎవరు ఆ స్థాయికి రాలేదు, నేను ఆ స్థాయికి పోలేదు. ఓకే సరే, ఇవన్నీ బాగానే ఉన్నాయన్న. బాధ అనిపించింది అన్న మరి మీకు? అంటే ఇన్నేళ్ళు పార్టీలో కొనసాగింది కదా, టికెట్ రాకపోతే, ప్రజలలో పదవిలో లేక వాళ్ళకి సేవ చేయలేకపోతే, సరే నార్మల్గా ఉన్నప్పుడు మనం చేయగలుగుతాం. కానీ పదవిలో ఉండి చేసే పనితీరు వేరే ఉంటుంది కదా. వాస్తవంగా మీరు అన్నట్టు చాలా బాధపడ్డా. ఒక ఏడ్స్తారు మొగోడు ఏడుస్తాడు బై చల్ ఏడవాడు మొగోడు ఏడవాడు. ఎప్పుడు ఎదుటోడు నీకు అన్యాయం చేసేటోడు ఏడ్చే దాంట్లో చూడాలి మనం. ఎందుకు నేను తప్పు చేసినాడు చింతించాలి. నాకు తెలిసి నేను ఎవరికి నువ్వు అనుకునే వ్యక్తికి నేను రవ్వంతా కూడా అన్యాయం చేయను కూడా. ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా. నేను నమ్మినోను నన్ను నమ్ముకున్న వాళ్ళని నేను అటువంటి చేయను. ఉంటే ముఖం మీద ఉంటా, నాకేమైనా కావాలంటే గుంజుకుంటా ఇంటికి పోయి నాకు కావాలి. కానీ ఈ మోసాలు నమ్మక ద్రోహం నాకు రావు, నా బ్లడ్ లో కూడా లేవు. నేను ఏడవలే, బాధపడ్డా. వాస్తవంగా మీరు అన్నట్టు ఒక 2-3 years పడుకోలే నేను. నిద్ర కూడా 3.5 years పడుకోలే, నిద్ర కూడా రాలే. అంత మనసు ఖరాబ్ అయింది నాకు. అందులో బాగా అట్ట అయినా నేను. ఏంటిది ఇంత అసలు కారణం ఏంది? లేదు అంటే అయిపోతుండే కదా, నేను ఉండేటోని కదా, చేసేటోని కదా అది అని. కనీసం మీకు ఇంటిమేషన్ కూడా లేదు. రాకపోతే నేను చెయ్యాలనే లేను. ఆల్రెడీ కార్పొరేటర్ చేసిన, ఎవ్వరు లేనంత పేరు సంపాదించుకున్నా, ప్రజలంతా దీవించున్నాను. ఇప్పటికి కూడా ఈ 5 divisionలలో ఎక్కడికి పోయినా కూడా నన్నే కార్పొరేటర్ అనుకుంటాడు. నా అదే అలవాట్ల రోజు మార్నింగ్ వాక్ లో నేను అందరిని కలుస్తూ ఉంటుంది. నా సమస్యలు ఉన్నా కూడా ఇంటికి వస్తారు, ఆఫీస్కి వస్తారు, నేను వాళ్ళ దగ్గరికి పోతా ఉంటా, నాకు తెలిసినంత తీరుస్తా. కానీ పదవిలో ఉన్నప్పుడు చేస్తే కొన్ని పనులు అయితే కొన్ని కావు. అధికారులు కూడా వినాలండి. అధికారులు కూడా నాకు ఎట్లుంటారు అంటే మా బ్రదర్, మా తోటోడు. ఆనాడు వాళ్ళు మేము అందరం కలిసి ఉద్యమంలో కలిసి చేసినాం. ఆ బంధంతో ఏ డిపార్ట్మెంట్లో అయినా సుమారు 42-46 డిపార్ట్మెంట్లో ఎవ్వరు కూడా నన్ను వాళ్ళ మనిషిలాగానే భావించి చెప్పంగానే పనిచేసి పెడతా ఉంటారు. బాగానే ఉందన్న. ఇందాక ఒక మాట అన్నారు కదా, నాకు ఎవరైనా అన్యాయం చేస్తే నన్నేమైనా బాధ పెడితే నేను ఏడవా, ఎందుకు వీనికి ఇట్లా చేసినా అనే అవతలోడు బాధపడితే టేడ్చేటట్టు చేస్తా అన్నారు కదా, అట్లా చేసిరా? మరి చేసేసిరా? అదేందో నేను చెప్పనా? చెప్పండి. ఒడగొట్టిరు కదా ఎమ్మెల్యేలక? నేను ఇక్కడ కూడా కొడతా, జనాలు కాదనకన్నా అదే అన్నా. అదే అంటే మరి నువ్వెట్లా అనుకుంటావు? ఇక్కడున్న జనాలు అడిగినప్పుడు వాళ్ళు చెప్పిండ్రు అదే తీసుకొచ్చి చెప్తున్నా. అంటే ఒక్క మనిషి డైరెక్ట్ పోయి ఓడియాలే గెలిపియాలని అవసరం లేదు. మౌనం కూడా కొన్ని ఎన్నో పని చేస్తుంది. డిన్నాబాయి వాళ్ళ దాస్యంకు సపోర్ట్ చేయకపోవడం, ఆ మౌనంగా ఉండడమే సరిపోయింది ఆడికి ఆ ఓటమికి అంటారు, అంతేనా? ఇక వాళ్ళు అనుకుంటే దానికి ఏం చేయలేను. ఇప్పుడు రాజకీయంలో గెలిపోటే కారణము
కామన్, అది అయితేనే ఉంటది. కానీ నా వల్ల కొంత ఇంపాక్ట్ పడ్డది. రాజకీయాల గెలుపు ఓటములు కామనే అన్న, కానీ ఆ గెలుపు ఓటములకు కారణం కూడా ఒకటి ఉంటది. ఆ కారణం ఇక్కడ ఓటమికి డిన్నే కాదు, చాలా కోణాలు ఉంటాయి. మెయిన్ ముఖ్య పాత్ర నేను ఒప్పేసుకున్నానంటే కాదు, కానీ మౌనంగా ఉండిపోయినా, చెయ్యలే. ఓడిపోవాలని అనుకున్నారా? ఓడిపోవాలని అనుకోలే, ఎదుటోడు గెలవాలని కోరుకున్నా. ఇక అదేంది ఇదేందన్నా భలే చెప్పుడు ఉంటది. ఇది ఎదుటోడు గెలవాలి అనేది నేను వాస్తవంగా కోరుకున్నా. నేను ఓడగొట్టాలంటే నేను డైరెక్టే వచ్చి తిరుగుతా, ఓపెన్ గా వచ్చి తిరుగుతా. వేరే పార్టీలో అప్పటికప్పుడే తిరిగి ఇగో ఇన్ని ఉన్నాయి నేను మాట్లాడాలంటే. నేను ఎప్పుడు ఎక్కడ మాట్లాడలే అనలే. ఇప్పుడు నువ్వు ఇందాక అన్నావు కదా, నన్ను ఏడిపియాలని చూసిన వాళ్ళను వాళ్ళు ఎందుకు మిస్ అయినరా అని వాళ్ళు దిగులు పడి ఏడవాలని అన్నది వాళ్ళ అంతరాత్మకు తెలుసు, నా అంతరాత్మకు తెలుసు, పైన దేవునికి తెలుసు. ఎంతో మించి అయితే ఏముండదు కదా. నేను ఎంత హట్ అయినా, ఎంత కుమిలిపోయినా, ఎంత బాధపడ్డా, మానసికంగా ఎంత ఆవేదనకు గురైనా నాకే తెలుసు. ఆ ఆవేదన వాళ్ళకు దేవుడు చూయించుండు అనుకుంటాను నేనైతే. ఎమ్మెల్యేని ఓడగొట్టి ఇంత నిమ్మలంగా ఎట్లా కూర్చుంటున్నావన్నా? ఎందుకు ఎంజాయ్ చేస్తా నేను, ఎంజాయ్. రోజు చౌరస్తాకు వస్తా, ఎవరినైనా అడగండి. ఫ్రమ్ ద బిగినింగ్ నా కాలేజ్ ఉన్నప్పటి నుంచి హన్మకొండ చౌరస్తాలో అంటే అలా ఛాయలు కూర్చుంటా, 50 మంది అందరూ, అన్ని డిపార్ట్మెంట్స్, అంటే రిటైర్డ్ పెద్ద మనుషులు, మీలాంటి ప్రెస్ వాళ్ళు, కాలేజ్ పిల్లలు, ఆటో కార్మికులు, పండ్ల కార్మికులు, పండ్ల మెటల్ వాళ్ళు, గెజిటెడ్ ఆఫీసర్స్, అన్ని రకరకాల పబ్లిక్ చౌరస్తాకు వస్తుంది. ఆడికి వచ్చి మేము ఛాయలు తాగుతాము, పళ్ళు తింటాము, గ్యారెలు బజ్జీలు తినుకుంటాం, 12 గంటల దాకా ఎంజాయ్ చేస్తాం మేము. నేను ఎందుకు ఎంజాయ్ చేస్తా? ఒక్కడనే నిలబడతాను నాకు. థ్రెట్ భయం దేనికి? దేనికి భయం? భయం దేనికి? ఏదో ఉందన్న, డిన్నా అన్న వెనుక ఏదో ఉంది. ఏమున్నది? ఏం లేదా? ఏం లేదన్న. నాకు నా తల్లిదండ్రులు ఇచ్చిన పెంపకం, ఆస్తిపాస్తులు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.